నటన కొంతమందికి ప్యాషన్, ఇంకొంతమందికి ఇష్టం, ఇంకొంతమందికి పిచ్చి. ఈ మూడు కలిసి ఉన్న వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలాంటి రేర్ పర్సనే వినోద్ నువ్వుల. ఈ పేరు చెప్తే చాలా సినిమాల్లో అతను కనిపించిన, పేరు చెప్పడం కంటే కూడా చూస్తే బాగా గుర్తుపడతారు. హీరోగా 6 సినిమాలు యాక్ట్ చేశాడు. నటుడిగా 70కి పైగా సినిమాలు చేయడంతో పాటు తను స్వయంగా ఒక ఫిల్మ్ స్కూల్ రన్ చేస్తా ఉన్నాడు. ఆ ఫిల్మ్ స్కూల్కి సంబంధించి ఇప్పటివరకు ఏ ఫిల్మ్ స్కూల్లో లేని ఒక కొత్త ఫెసిలిటీని ఒకటి అతను పరిచయం చేయబోతున్నాడు ఇప్పుడు ఈరోజు మన ఇంటర్వ్యూలో. అప్పుడప్పుడు కొంచెం బయోపిక్స్ పెరుగుతూ ఉన్నాయి మన దగ్గర. అవును. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి బయోపిక్కి మీరు సెలెక్ట్ అవ్వడం, ఆ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు. డెక్కన్ క్రానికల్లో అంత పెద్ద పేపర్లో మమ్ముట్టి గారు నేను ఇద్దరమే పొలిటికల్ బయోపిక్స్ అని చెప్పేసి పొలిటికల్ బయోపిక్స్ అని ఇంగ్లీష్ పేపర్లో అది రావటం, అది యాత్ర ఇటు మీది. ఎస్. సినిమా స్ట్రగుల్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? ఆలోచన అయితే ఉండేది కానీ లేదు, సపోర్ట్ లేదు. నా ఫస్ట్ సినిమా అదే అనమాట. వినోద్ నువ్వుల గారితో మాట్లాడి ఆయన సినిమా కెరీర్ ఏంటి, ఆయన ఈ ఫిల్మ్ స్కూల్కి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. హాయ్ వినోద్జీ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అంటే సినిమాలోకి వెళ్ళాలి, ఓకే, సినిమాలో నటుడుగా నేను రాణించాలి, అసలు అంటే ఒక పిచ్చి స్టార్ట్ అవడానికి ఉంటుంది కదా, నటన అనే ఒక పిచ్చి స్టార్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అది చాలా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. ఓకే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచే స్టార్ట్ అయింది అది. ఓకే. ఎందుకంటే నాన్న, బాబాయ్, మామయ్య వీళ్ళంతా స్టేజ్ ఆర్టిస్టులు, ఓహో, రంగస్థల కళాకారులు. ఓకే. వాళ్ళని చూస్తూ ఉండటం, ఆ తర్వాత మా ఊళ్ళోనే కాకతీయ కళా పరిషత్ అని ఒక నాటిక పరిషత్ జరుగుతూ ఉండేది. ఓకే. పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులు అక్కడికి వస్తూ ఉండేవారు, గెస్టులుగా వస్తూ ఉండేవారు. పర్ఫార్మర్స్గా కూడా చాలా మంది చేశారు. కోట శంకర్రావు గారు, ఓహో, పావలా శ్యామల గారు కానివ్వండి, శకుంతల గారు, విద్యాసాగర్ గారు, ఇట్లా చాలా మంది వచ్చి మా దగ్గర పర్ఫామ్ చేసేవాళ్ళు. ఓకే. నాటికలు కూడా వాళ్ళందరినీ దగ్గర నుంచి చూడటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఆసక్తిగా గమనించటం, వాళ్ళు మేకప్ వేసుకుంటుంటే ఇది అలానే స్కూల్లో నాటికలు వేయటం. 7th క్లాస్లోనే నాటికలు వేశాను సార్. 7th, 8th, 9thలో నాటికలు వేయటం. 10th క్లాస్లో నాటికలు డైరెక్షన్ చేశాను. దాంతో ఇక అది బాగా ముదిరింది. నేను ఇంకా స్కూల్ మానేసి ఇంటర్ కూడా చదవకుండా సినిమాల్లోకి వెళ్తాను అలా ఇలా అని చెప్పేసి ఇంట్లో గొడవ చేస్తే, చదువు అయిపోయిన తర్వాత ఆ ప్రయత్నాలన్నీ చేద్దాం కానీ ఇప్పుడైతే మాత్రం బుద్ధిగా చదువుకో అని అన్నారు. ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ కోర్సులు చేద్దామన్న ఉద్దేశంతో హైదరాబాద్ రావటం. ఉద్దేశంతో వచ్చారా, వంకతో వచ్చారా? వంకతో. ఓకే. ఆ వంకతోటి హైదరాబాద్ రావటం. ఓకే. వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కోర్సులు కూడా చేశాను కానీ నాకు వంట పట్టేది కాదు. కూర్చొని స్టోరీలు రాసుకుంటూ ఉండేవాడిని రూమ్లో, డైరీలో నాకు తెలిసిన స్టోరీ నా ఊహలతోటి ఏదో రాసుకుంటూ ఉండేవాడిని. ఓకే. ఆ స్టోరీలు తెలిసిన ఫ్రెండ్స్కి అది చెప్తా ఉంటే ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో చేసే ఒక ఫ్రెండ్కి చెప్పాను అప్పట్లో. చెప్తే తను ఏదో వాళ్ళతో వీళ్ళతో చెప్పాను అని చెప్పేసి అన్నారు. పోసాని గారికి, పర్చూరి గారికి ఇట్లా కనపడితే చెప్పాను ఈ స్టోరీ అని చెప్పి అన్నాడు. కట్ చేస్తే 1 year తర్వాత ఆ స్టోరీ సినిమా వచ్చేసింది. అంటే మన ఆలోచనలో కూడా పనిచేస్తున్నాయి అన్నమాట. అంటే నాకు కూడా ఇది ఉంది అన్న ఏ సినిమా సార్ అది? కాన్ఫిడెంట్. ప్రేమ పల్లకిను ఇది ఉంది సార్. సురేష్ గారు, వినీత్ గారు ఇట్లా ఉన్నారు. సేమ్ అది నాకు ఏదైతే వచ్చిందో అదే ఇది రావటంతో ఓకే మనకు ఆ నరం కొద్దిగా ఉంది, పని చేస్తుంది అనిపించింది. దాంతో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే. ఇక ప్రయత్నాలు చేశాను కానీ నాకు ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో. తెలియక అలా కొట్టుకుంటూ ఏదో చేశా, రకరకాలు చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానండి. సో ఇనిషియల్ డేస్లో ఆబ్వియస్గా చాలామందికి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అవును. సినిమా స్ట్రగుల్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? సార్ సినిమా స్ట్రగుల్స్ అంటే సినిమా కోసం చాలా కష్టపడ్డానండి. ఎంత కష్టపడ్డానంటే చెప్పలేను. అలా అని చెప్పేసి మరీ రోడ్ల మీద పడుకోవటం ఇట్లాంటి పరిస్థితులు అయితే రాలేదు. బై గాడ్స్ గ్రేస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. ఓకే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోయినా ఇక్కడ
Support. మరీ నన్ను ఆ స్థితిలో లేకుండా మాత్రం నా ఫ్యామిలీ నన్ను చూసుకుంది సార్. ఓకే. ఒక గౌరవప్రదమైన ఇదిలోనే నేను రాగలిగాను. నాకు మంచి మంచి స్నేహితులు, నన్ను నమ్మిన వాళ్ళు, కొంచెం నా క్యారెక్టర్ గురించి, నా హార్డ్ వర్క్ చూసి, సిన్సియారిటీ చూసి నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. దాంట్లో మీరు కూడా ఒకరు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. సో ఇప్పుడు అట్లా మీరు అంటే మీరు చెప్పినట్టుగా మరీ రోడ్ల మీద పడుకోవడం కాకపోయినా ఒక అవకాశం కోసం స్ట్రగుల్ అయితే ఉంటుంది కదా. ఒక ఫస్ట్ ఛాన్స్, ఒక్క అవకాశం. ఆ అవకాశం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? యా, ఫస్ట్ నాకు సినిమాల్లోకి రావాలని ఉండేది కానీ ఎలా రావాలో తెలిసేది కాదండి. నాకు తెలిసి ఎవ్వరు లేకపోయేసరికి రామోజీ ఫిల్మ్ సిటీలో క్రెయిన్ డిపార్ట్మెంట్లో మన ఊరి దగ్గర ఒక అబ్బాయి పనిచేస్తుంటే ఆ అబ్బాయి ద్వారా నేను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వెళితే మనం కూడా ఒక యాక్టర్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడం జరిగింది. మల్లాది శివనారాయణ గారిని ఆయన లెటర్, రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్ళాను అనమాట. వెళితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఏం చదువుకున్నావు అన్నారు. బీకామ్. ఇంకా ఏమొచ్చు అన్నారు. ఒరాకిల్ చేశానండి అన్న. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. ఆర్ఎఫ్సీలో ఇంటర్వ్యూ. సార్ నాకు సినిమాల్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ అండి, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను అని చెప్పి అన్న. ఇక్కడ డిపార్ట్మెంట్ ఏముండదండి, డైరెక్షన్ డిపార్ట్మెంటు అని చెప్పి అన్నారు. ఏదైనా పర్లేదు సార్ చేస్తాను, సినిమాల్లోకి వెళ్ళాలి నేను అని అన్న. నువ్వు భలే ఉన్నావా, చేసుకో, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఇస్తాను చేసుకో, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఇస్తాను చేసుకో అన్నారు. వద్దు, నాకు అది వద్దు, నాకు ఇదే కావాలి. వాళ్ళు కిందకి మీదకి చూసి నవ్వుకున్నారనమాట. ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా చేయటం. ఓకే, బయటకు వచ్చేసి అట్లా నాకేంటంటే కూర్చొని చేసే జాబులు నచ్చవు. ఓకే, తిరుగుడు ఉండాలి మనకి ఏదో ఒకటి. తర్వాత గ్రానైట్లో మార్కెటింగ్ జాబు ఇట్లా చేసుకుంటూ మెహదీపట్నంలో అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటూ అట్లా కొన్నాళ్ళు లీడ్ చేశా. నా దృష్టి అంతా ఎలా ఉండేదంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలుస్తారా, వాళ్ళకి సంబంధించి అడ్రస్లు ఏమైనా బుక్ దొరుకుతుందా, ఎలా వాళ్ళని రీచ్ అవ్వాలో తెలిసేది కాదు. ఊరికే ఆలోచన అయితే ఉండేది కానీ లేదు, సపోర్ట్ లేదు. ఒక్కసారి మాత్రం నన్ను ఒక జాబ్లో పెట్టారండి, బలవంతంగా తీసుకెళ్ళి. ఏదో అకౌంట్స్, ఇంట్లో వాళ్ళు కాదు, ఇక్కడ అన్నయ్య వాళ్ళే ఏదో జాబ్ జాయిన్ అవ్వు అని చెప్పేసి పెడితే ఆ రోజు ఎంత బాధేసిందంటే నాకు, ఏంటి నా కెరీర్ ఇంకా లేదా, ఇంకా నేను అనుకున్న సినిమా నా లైఫ్లో ఉండదా, ప్యాషన్, నా ప్యాషన్ నాకు ఇంకా లేదా, ఏంట్రా నాయన ప్రాణం పోతున్న ఫీలింగ్ వచ్చింది నిజం చెప్పాలంటే. ఓకే, నాకు ఆ తర్వాత కూడా పెద్ద పెద్ద ఆఫర్స్ చాలా వచ్చినాయండి. అంటే సార్ నా ప్లేస్లో వెళ్ళిన వాళ్ళు, జాబుకి సంబంధించి నా ప్లేస్లో ఆ జాబుకి వెళ్ళిన వాళ్ళు 2-3 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నాకు వచ్చిన అవకాశం నేను వదులుకున్నా కావాలని, నాకు వద్దు, అది వైజాగ్ బొమ్మన్నారు. నేను వైజాగ్ వెళ్ళనండి, నేను ఇండస్ట్రీ ఉంది ఇక్కడే కదా. అలా చాలా వదులుకున్నా కానీ ఇది మాత్రం వదలని ఇంకంతే, ఎక్కడే కాలాలి ఇంకా ఏదైనా కానీ. ఓకే, సో అట్లా ఫస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చింది అసలు అంటే సినిమాకి సంబంధించి? అదొక విచిత్రమైన ఇది సార్. ఫోటోలు తీయించుకొని ఆ ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాలన్నమాట. లక్ష్మీ ఆఫీసు, వివి వినాయక్ గారిది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీస్ ఉంటే వెళ్ళి తోట కృష్ణ గారని ఉన్నారు, ఆయనకి ఫొటోస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 డేస్కో 3 డేస్కో ఫోన్ కాల్ వచ్చింది. వివి వినాయక్ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామండి అన్నారు. వీళ్ళేదో ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకుంటే, సార్ నిజమా అన్న. నిజమేనండి, మీరు మొన్న ఫోటో ఇచ్చి వెళ్ళారు కదా, అప్పుడు నమ్మకం కుదిరింది. సార్ చెప్పండి అని అంటే, రేపు నైట్ ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ ఉంటుంది, రండి పలానా ప్లేస్కి వచ్చేసేయండి అని అన్నారు. కబడ్డీ సీన్ అనమాట, వేణుమాధవ్ గారి పక్కన కబడ్డీ సీన్, లక్ష్మీ సినిమాలో నా ఫస్ట్ సినిమా అదే అనమాట. లక్ష్మి, వివి వినాయక్ గారు, మా అమ్మ పేరు లక్ష్మి, నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ కలిసినాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ సినిమా చేసింది. ఒక్క నైట్ షూట్ చేసాం, ఒక వెరీ హ్యాపీ. అంటే వినాయక్ గారి డైరెక్షన్లో ఫస్ట్ సినిమా చేయడం అనేది, అంటే అఫ్ కోర్స్ మీరు బీయింగ్ అన్ యాక్టర్ కాదు, ఒక బ్యాచ్లో ఉన్నారు. అవును, డైలాగ్స్ ఏం లేవు. డైలాగ్స్ ఊరికే చిన్న చిన్న ఏదో పెట్టారు, వేణుమాధవ్ గారి పక్కన క్లోజులు ఈజులు కనపడతాయి. అవునవును, ఆ టీంలో ఉంటారు, వన్ ఆఫ్ ద ప్లేయర్స్. సో అప్పుడు వినాయక్ గారి దృష్టిలో పడ్డానికి మీరు ఏమైనా ట్రై చేశారా? నాకంత చొచ్చుకుపోయే తత్వం లేదండి. వివి వినాయక్ గారి దృష్టిలో పట్టడానికి ఏం చేయలేదు, కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్ని చేయడానికి ట్రై చేశాను.
బాగానే చేశారు అని చెప్పి మాత్రం మెచ్చుకున్నారు. ఓకే. ఆ తర్వాత అయితే మళ్ళీ సార్ని కలవలే. అంటే సినిమాలో చూసిన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసిన తర్వాత మీ వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండే? మా వాళ్ళ రియాక్షన్ బాగా చేసావే, పర్వాలేదే అని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకోవటం లక్ష్మి సినిమా. సో అంటే మేము అంటే కొంచెం బాగా గుర్తింపు వచ్చేలాగా, అసలు ఆ లక్ష్మి అంటే అది వేరు క్యారెక్టర్ మీరు చెప్పినట్టుగా, కొంచెం గుర్తింపు వచ్చేలాగా ఈ క్యారెక్టర్ మావాడు చేశాడు, ఇది బాగుంది అంటే మీరు చెప్పకుండానే మావాడు బాగా చేశాడని చెప్పిన అట్లా గుర్తింపు తీసుకొచ్చిన ఫస్ట్ సినిమా ఏమండి? అట్లా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే టక్ జగదీష్ సార్. టక్ జగదీష్ వచ్చింది. ఆచార్య ఒకటి అవును నాకు బాగా. ఐఐటి కృష్ణమూర్తి, ఈ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పడ్డాయి. అవి బాగా కొంచెం రికగ్నైజ్ అవ్వటం కూడా జరిగింది. అలాగే ఐఐటి కృష్ణమూర్తి అనే సినిమా కూడా మంచిది. నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రిలో స్టార్ హీరో క్యారెక్టర్ చేశాను. అట్లా ఈ సినిమాలు బాగా పేరు తీసుకొచ్చినాయి సార్. జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ లాంటి విషయాలు కూడా కొన్ని వేశారు మీరు. అవును వేశారు. అలాంటి మీరు సడన్గా హీరో అయిపోవడం అనేది అది ఎట్లా సాధ్యమైంది? సార్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అనేది గుర్తు చేశారు. నాకు సంఘటన భలే ఇంట్రెస్టింగ్ సార్. మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఎప్పుడూ ఒక ఆఫీసు వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడూ ఒకరోజు షూటింగ్ ఉండేది. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఏమన్నాడంటే, అన్న మనం ఇట్లా కాదు, జూనియర్ ఆర్టిస్ట్ అని ఆఫీస్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళి కార్డు తీసుకుంటే మనం రోజు షూటింగ్కి వెళ్ళొచ్చు, అంటే మనం ఆర్టిస్ట్ అయిపోవచ్చు అని చెప్పి అంటే సరే అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. ఇద్దరు వెళ్ళి బండ్లలో అక్కడ ఆపి, బాబు ఇదేనా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసు అని అడిగాం. అక్కడ కూర్చొని ఉంటే ఇదే బాబు, ఎవరు కావాలి మీకు అన్నారు. దీంట్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, కార్డు తీసుకొని అని చెప్పంటే వాళ్ళు కిందకి మీద, సార్ మీకు ఇది సెట్ అయ్యేది కాదులే బాబు, మీరు వెళ్ళండి అన్నారు. ఛా, జూనియర్ ఆర్టిస్ట్గా కూడా మనల్ని ఎదగనీయట్లేదుగా అనుకున్నాం ఊరికే సరదాగా. మాకు తెలియదు అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అనేది కూడా తెలిసేది కాదు. ఏదో సినిమాల్లో కనపడాలి. స్టార్టింగ్ లక్ష్మీ సినిమా టైంలోనే ఆ ఆఫీసుల చుట్టూ తిరిగేటప్పుడే అది కూడా ఒకటి సంఘటన అనమాట. అంటే కార్డు తీసుకున్నారా? లేదండి. అయ్యో తర్వాత తెలిసింది అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే దేనికి ఉపయోగం ఉండదు, మనం యాక్టర్గా మనం ఎదగలేము ఎప్పటికీ అనేది అర్థమైపోయింది. ఎవరికో కొంతమందికి లక్ వస్తుంది అంతే. ఎవరు వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గానే ఉంటే రాదు, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే వస్తుంది. అంటే ఏదో ఒక డైరెక్టర్ దృష్టిలో పడాలి, ఎవరో దృష్టిలో పడాలి అని అంటే జూనియర్ ఆర్టిస్ట్గా పడితే రాదు సార్. వాళ్ళు ఇంకా జూనియర్ ఆర్టిస్ట్గానే మనల్ని సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే అయిపోతారు అంటారు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వలేము. అది అలా చేస్తున్న టైంలో ఏమైందంటే, ఒకసారి నాకు ఏదో లవర్ బాయ్ అనే మూవీ ఇది వచ్చింది సార్. ఫస్ట్ చెప్పాలంటే పెద్ద క్యారెక్టర్ అంటే లవర్ బాయ్ అనే సినిమాలో సంజీవ్ నాయుడు గారు డైరెక్టర్ గారు, ఆయనే హీరోగా, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కదా. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్ చేస్తూ ఉంటే దాంట్లో సన్నీ అని టీవీ 9లో మన జబర్దస్త్లో కూడా చేస్తూ ఉంటాడు. సన్నీ ఏం చేస్తున్నావు సన్నీ అంటే, అన్న ఇది ఒకటి చేస్తున్నాను లవర్ బాయ్ అనే సినిమా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను అని అంటే, నేను కూడా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అంటే ఆయన నంబర్ ఇచ్చాడు నాకు. నంబర్ ఇస్తే నేను యాక్చువల్లీ ఏదో క్యారెక్టర్ ఉంటుందిలే అన్నట్టుగా నేను వెళ్ళటం జరిగింది సార్. వెళ్ళగానే ఆయన ఒక్కసారి నన్ను చూసి అడ్మైరింగ్గా, అరే చాలా బాగున్నారు, నేను సడన్గా చూసి హీరో సూర్య గారు వచ్చారనుకున్నాను సార్. అలా మీసాలు గీసాలు అలా పెట్టున్నాను అనమాట. హీరో సూర్య గారు వచ్చారనుకున్నానండి, భలే ఉన్నారే, అయితే ఏం చేస్తారు అది ఇదని, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను రెడీ అండి చేయడానికంటే, ఆయన నన్ను టెస్ట్ పెట్టారనమాట. టెస్ట్ పెట్టి ఇలా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది, కానీ అందరూ అతను లవర్ బాయ్ అంటారు, కానీ అతను చేసే పనులు మాత్రం డ్రగ్స్ సేల్ చేయటం, డ్రగ్స్ తీసుకొని ఇట్లా అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు, ఇది చెయ్యండి అని అన్నాడు. చేశాను సార్, అప్పటికప్పుడే చేశాను. చేయగానే ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆయన నన్ను వాటేసుకొని, వినోద్ 40 మందిని చూసా ఈ క్యారెక్టర్ కోసం, ఒక్కడు కూడా నాకు సెలెక్ట్ అవ్వలేదు వినోద్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, టైటిల్ రోల్ నీదే, లవర్ బాయ్ అన్నాడు. నేను అసలు కొద్దిసేపు నమ్మలే. సార్ నిజం చెప్పండి సార్ అని. నిజం వినోద్, ఎందుకు మీరు డౌట్ పడుతున్నారు అన్నాడు. అంటే నేను ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదని వచ్చాను కదా సార్ అంటే, నాకు ఆ క్యారెక్టర్కి మీరే సెట్ అవుతున్నారు, ఇంకేం కావాలి నాకు అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాను. అది నా ఫస్ట్ బ్రేక్ లాగా అనిపించింది సార్. నెగిటివ్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్, హీరో తర్వాత నాది నెగిటివ్ క్యారెక్టర్. అది కొంచెం సిమిలర్గా ఎలా ఉంటుందంటే, పున్నమి నాగులో చిరంజీవి గారి క్యారెక్టర్ లాగా, ఆ అమ్మాయిని అలా ట్రాప్ చేసి ఆయన చేయటం, ఇదే ఉండేదన్నమాట. అది నా ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన సినిమా. అంటే నేను కూడా ఒక లీడ్ రోల్ చేయగలను, నన్ను కూడా సెలెక్ట్ చేస్తారు
అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఆ తర్వాత మా తల్లి అనే సినిమా చరణ్ డైరెక్టర్ హీరోగా, ఈసారి ఇంకా నెగటివ్ షేడ్ అట్లా ఏం లేదు, హీరోగానే క్యారెక్టర్ వచ్చింది సార్. అయితే ఆ సినిమాలో ఎలా అంటే సార్ డ్యూయల్ రోల్. ఫస్ట్ హీరోగా నేను ఇంట్రడ్యూస్ అయిన సినిమాలోనే డ్యూయల్ రోల్. ఓకే, ఫాదరు సన్ ఇద్దరు నేనే అన్నట్టుగా చూపించారు. అది ఒకటి చేశాను. ఈ రెండు సినిమాలకు మీకు ఇండస్ట్రీ నుంచి ఏమైనా అప్లాజ్ రావడం లేదు, ఈ రిఫరెన్స్గా వెళ్ళిపోవడం ఇవి బాగానే అప్లాజ్ వచ్చింది సార్. అంటే చూసిన వాళ్ళు మాత్రం, అంటే రీచ్ ఎంతవరకు రీచ్ అయిందో మనం చెప్పలేం. చిన్న సినిమాలు రీచ్ ఎలా ఉంటారు, కానీ ఆ సినిమా మనకి ప్రివ్యూ అది వేసినప్పుడు చూసిన వాళ్ళు మాత్రం మంచి అప్లాజ్ ఇచ్చారు. మంచి ఫ్యూచర్ ఉంటుంది వినోద్, చాలా బాగా చేశారు మీ క్యారెక్టర్ అని చెప్పి మెచ్చుకోవటం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఓకే, ఆ తర్వాత బ్రేక్ వచ్చేసరికి చంద్రోదయం, చంద్రబాబు నాయుడు బయోపిక్. చంద్రబాబు నాయుడు బయోపిక్లో మీరు పర్ఫామ్ చేయడం అంటే నిజానికి ఒక డ్రీమ్ రోల్ అది. చంద్రబాబు అంటే పొలిటీషియన్స్ అప్పుడప్పుడు కొంచెం బయోపిక్స్ పెరుగుతూ ఉన్నాయి మన దగ్గర. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి బయోపిక్కి మీరు సెలెక్ట్ అవ్వడం, ఆ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు. చంద్రబాబు గారిని కూడా కలిసినట్టున్నారు మీరు. కలిసాను సార్. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అంటే సార్, దానికంటే ముందు ఇంకొకటి కూడా చెప్పుకోవాలి ఏంటంటే, ఎవరి గోలవారిదని ఒక ప్రోగ్రామ్ చేశాను TV9, మాస్క్ పెట్టుకొని 5.5 years మాస్క్ పెట్టుకొని. మీరు జనరల్గా గోస్ట్ రైటర్లు వినే ఉంటారు, గోస్ట్ ఆర్టిస్ట్, ఫస్ట్ గోస్ట్ ఆర్టిస్ట్. అలా బాబు గారి ఫేస్ మాస్క్ పెట్టుకొని మొత్తం బాబు గారి క్యారెక్టర్ చేసే బాడీ లాంగ్వేజ్ చూపించేవాళ్ళం, యాక్షన్ చేసేవాళ్ళం. అలా చేసి ఒక 5.5 years చేసిన తర్వాత ఏమైందంటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేయడానికి కావాలి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. మిమ్మల్ని అడిగారు చేయమని చెప్పి. మిమ్మల్ని అడిగితే మీరు నేను కాదండి, వినోద్ ఉన్నాడు కరెక్ట్గా మీకు సెట్ అవుతారు, అతన్ని తీసుకోండి అని చెప్పేసి మీరు చెప్పటం, రికమెండ్ చేయటం. దాంతో వాళ్ళు నాకు కాల్ చేసి ఒక 4 days క్యారెక్టర్ అండి అని చెప్పేసి పిలిచారు. ఫస్ట్ 4 days క్యారెక్టర్ అని పిలిస్తే నేను క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను అక్కడికి. కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి నేను ఆల్రెడీ ఇంకొక బయోపిక్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను సార్. ఈశ్వరీబాయి. ఈశ్వరీబాయి గారిది, ఈశ్వరీబాయి గారి సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్. వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్లీన్ షేవ్ తోటి ఉన్నా. నేను ఇలా క్లీన్ షేవ్ తో ఉన్నానండి, బాబు గారి క్యారెక్టర్ అంటే మీసం గడ్డం అవన్నీ ఉంటాయి కదా అంటే, పెడదాంలే రండి అని చెప్పాను. అట్లా ఈశ్వరీబాయి గారి తమ్ముడి క్యారెక్టర్ చేస్తూ మళ్ళీ ఇంకో చంద్రబాబు నాయుడు గారి దాంట్లో మీ చలవ వల్ల వెళ్ళి ఆ సినిమా చేశాను సార్. దాని ఫొటోస్ అవన్నీ బయోపిక్ అనగానే చంద్రబాబు నాయుడు గారు అసలు అటెన్షన్ రావటం కాదు సార్. డెక్కన్ క్రానికల్లో అంత పెద్ద పేపర్లో మమ్ముట్టి గారు నేను ఇద్దరమే ఇట్లా పొలిటికల్ బయోపిక్స్ అని ఇంగ్లీష్ పేపర్లో అది రావటం. అయితే యాత్ర సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశా. యాత్ర సినిమా ఊపందుకునే సిచ్యువేషన్ నా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఆటో డ్రైవర్ లాగా ఒక రైతు టమాటాలు ఇక్కడికి తీసుకొస్తే, మార్కెట్కి తీసుకొస్తే, ఆ మార్కెట్కి తీసుకొచ్చే ఆటో డ్రైవర్ నేనన్నమాట. ఆడు పాపం ఎవరు కొనకపోతుంటే ఎక్కడికో వెళ్ళి ఇంకా మాట్లాడుకొని వస్తాను అని చెప్పేసి వెళ్తుంటే పిల్లాడిని తీసుకొని, ఎక్కడికి వెళ్ళేది, పిల్లాడిని నా దగ్గర వదిలేసి వెళ్ళు, నువ్వు మళ్ళీ రాకపోతే వదిలేసి అని చెప్పి పిల్లాడిని పట్టేసుకుంటా. పాపం ఆ బాధతో ఆయన వెళ్ళి ఊరేసుకొని చనిపోతాడు రైతు బజార్లో. అది చూసిన రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ అయిపోయి రైతు బజార్ కొత్త స్కీమ్లు పెట్టడం అవన్నీ జరిగినాయి అంటారు. సినిమా కూడా అక్కడి నుంచే ఊపందుకుంటుంది. నేను అది చేసిన తర్వాత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో చంద్రబాబు గారు లాగా చేసిన తర్వాత ఆయనది నాది ఫోటో, మమ్ముట్టి గారిది నాది ఫోటో రాగానే వాళ్ళందరూ ఆశ్చర్యం అంటారు, మన వినోద్ కదా, చూశారు వినోద్ని. అది ఒక మంచి ఒక వర్సిటాలిటీ ఉంది యాక్టర్లో, తెలుస్తుంది. అంటే బయోపిక్ చేయడం అంత ఈజీ కాదు. అవును సార్, ఎందుకంటే అది ఒక బతికున్న పర్సన్, చిన్న తేడా వచ్చినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఒక వర్సిటాలిటీ ఉంటేనే తీసుకుని ఉంటారని ఆబ్వియస్గా చాలా మంది అనుకుంటారు. తీసుకున్నారు కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా. నిజానికి మీరు కూడా నా ఒక సీజన్డ్ ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్ అయినా అట్లా వెళ్ళిపోతారు. జస్ట్ పెద్ద టైం కూడా తీసుకోరు. ఎక్కువ TV5లో చాలా ఎపిసోడ్స్ చేసిన ప్రతి క్యారెక్టర్లో అద్భుతంగా ఎరగొట్టేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ ఫామ్ అంటే మాకు ఆశ్చర్యం ఏంటంటే, ఓకే ఇది క్యారెక్టర్ మేము రాసుకొని పక్కన పెట్టేసుకొని
ఆర్టిస్ట్ రాగానే ఇది క్యారెక్టర్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి నేను ట్రైన్ చేసేవాడిని మ్యాక్సిమం, చెప్తా ఉండేవాడిని, లేదు అది కొంచెం బాడీ లాంగ్వేజ్. మీ దగ్గరకు వచ్చే వినోద్ గారు ఇది క్యారెక్టర్ రైట్, మీరు వెళ్ళిపోయి వచ్చేసారు కథం. అంటే సీజన్ ఆర్టిస్ట్ కానీ అప్పుడే తెలుసు మాకు. కాకపోతే ఇంకా మీకు రావాల్సినంత బ్రేక్ రాలేదు అనేది అయితే వాస్తవం. అంటే మీరు చేస్తూ ఉన్నారు, స్ట్రగుల్ అవుతారు, ఇంకా ఫైన్ ఆర్టిస్ట్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా మీకు ఒక గుర్తింపు అయితే ఉంది. ఓకే సార్. సో ఇమేజ్ రావడం, ఒక స్టార్డమ్ రావడం అనేది ఇంపార్టెంట్ కదా. అవునవును. మనకంటూ ఒక స్టార్డమ్ అనేది ఒకటి, అక్కడ ఎందుకు వెనకబడ్డారు అనిపిస్తూ ఉంటుంది. దానికి ఏమైనా కారణాలు అంటే ఏం చెప్తారు? దానికి కారణాలంటే సార్ చెప్పాలి అని అంటే, నేను కావాలి, నేనైతేనే బాగుంటుంది క్యారెక్టర్కి అని పిలిచిన వాళ్ళ దగ్గరికి డెఫినెట్గా వెళ్ళి నేను చేస్తున్నాను సార్. కానీ ఏంటంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఫోన్ చేసి సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వండి, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను ఇవ్వండి అని నేను వాళ్ళని పదే పదే విసిగించను. వాళ్ళు విసుక్కుంటారేమో, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారేమో లేని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. వాళ్ళకి ఆ టైంలో గుర్తుంటే నన్ను పిలిచి ఇస్తుంటారు చాలామంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు జనరల్గా నా సర్కిల్లో ఉన్న కొంతమంది వాళ్ళు ఏమీ లేకుండా స్ట్రగుల్ అయ్యేటప్పుడు నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం నేను మళ్ళీ వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు, గుర్తు రాను, ప్లస్ నేను కూడా గుర్తు చేయను. వాళ్ళకి నిజంగా గుర్తుండి పిలిస్తే నేను వెళ్తాను, కానీ గుర్తు చేసి నేను ఇట్లా ఇట్లా అప్పుడు మనం ఇది అది అని చెప్పి మళ్ళీ మనం ఎందుకు ఇది చేయాలి. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కలిసాం, వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మనల్ని కూడా ఒక చెయ్యి ఇట్లా బట్టి లాగి గుర్తు చేసుకోవడం ఆయన సంస్కారం, గుర్తుపెట్టుకోవడం, గుర్తు చేసుకోవడం అట్లా. అది మనకి తక్కువ సార్, ఆ పిఆర్ తక్కువ ఉంది. చాలామంది మిత్రులు ఉన్నారు, కానీ నేను వాళ్ళని పదే పదే గుర్తు చేయను. అది నాకు తెలిసి మేము మీకు ఒక 2-3 సలహా కూడా ఇచ్చినట్టున్నారు, ఎవరైనా పిఆర్ పెట్టుకోమని, మేనేజర్ని పెట్టుకోమని, ఇట్లా సలహాలు. కొంచెం మీరు కాల్ చెప్పిన అతను కాల్ చేస్తారు కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. మధ్యలో ఒకరు అట్లా వచ్చారు, కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు. దాంతో ఇప్పుడుకైనా ఎవరైనా మంచి పిఆర్ ఉంటే పెట్టుకుందామనే ఆలోచన ఉంది. ఎందుకంటే మీరు నిజానికి మీలాంటి వాళ్ళకి స్పేస్ ఉంది ఇప్పుడు. సినిమానే కాదు కదా, ఓటీటీ మూవీస్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళు వెనకబడిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో దాన్ని పెంచుకోవాలి. మీరు పర్సనల్గా చేయనప్పుడు కొంచెం దానికి ఇంకా అవకాశం ఆల్టర్నేటివ్గా ఉంటే చేసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి, లేవడానికి ఏం లేదు. టాలెంట్ ఉన్నప్పుడు అవకాశాలు ఆటోమేటిక్గా, కాకపోతే ఆ టాలెంట్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. రీచ్ అవ్వాలి సార్. అవును. సో ఈ మధ్య ఒక సినిమా ల్యాంప్ అని ఒక సినిమా చేశారు. ఎస్ సార్, మంచి సినిమా, బాగుంది. అది థ్యాంక్ యూ. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మీది. అవును. ఆవారా నుంచి ఎక్కడికో వెళ్తే పోలీస్ ఆఫీసర్, మంచి కామెడీ ఇవన్నీ ఉంటాయి అందులో కూడా. మంచి మీ టైమింగ్, ఫన్ ఇవన్నీ అదిరిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో అంటే ఒక హీరోగా చేసిన అతన్ని కూడా ఇండస్ట్రీ అంటే ఇంక ఇతను హీరోగా చేస్తాడేమో అనుకోవచ్చు కదా. అయ్యో అట్లా ఏం లేదండి. నేను అందుకనే ఎవరు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ నేను చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ స్టార్ట్ అవబోతుందండి. ల్యాంప్ సినిమా డైరెక్టరే ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో ప్రముఖ హీరో చేస్తున్నారు, దాంట్లో విలన్గా చేస్తున్నాను నేను. విలన్ ఇంకొక వర్సిటాలిటీ అంతే. అంటే అంతకుముందు కూడా విలన్ చేసినట్టున్నారు కదా మీరు కొన్ని చేశాను సార్. రహదారి అని ఇంకో మూవీ వస్తుంది, దాంట్లో మంచి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఉన్న విలన్, ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యే ఆ క్యారెక్టర్ చేస్తున్నాను. తర్వాత చేస్తుంటాను సార్. నెగిటివ్ క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. అంటే నెగిటివ్లో చేయడానికి చాలా ఉంటుంది, పాజిటివ్ల కంటే కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా నెగిటివ్లో బాగుంటుంది కాబట్టి నాకు అవి ఇష్టం. మీ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా నెగిటివ్ క్యారెక్టర్ అప్రోచ్ అయితే డెఫినెట్గా చేయగలరు కూడా. డెఫినెట్గా సార్, వస్తే మంచిదే, హ్యాపీ మేము కూడా. థ్యాంక్ యూ. సో ఒక ఆర్టిస్ట్గా మీ ప్యాషన్కి రీచ్ అయ్యారు. మోస్ట్లీ రీచ్ అయ్యారంటే టాప్ రీచ్ అవ్వలేదు, మీరు ఆ జర్నీలో ఉన్నారు. జర్నీలో అయితే ఉన్నారు, రేసులో ఉన్నారు, జర్నీలో ఉన్నారు. అంటే ప్రయాణాన్ని ఆస్వాదించడం అనేది ఇంపార్టెంట్ కదా. మాక్సిమం ఫస్ట్ మనకు గమ్యం అనేది, సినిమా ఇండస్ట్రీలో గమ్యం అంటే పర్టికులర్ ఏముండదు, వెళ్ళిపోతానే ఉండాలి. కాకపోతే రేంజ్ మారడం అనేది ఇంపార్టెంట్. అది సరే, అది మన చేతిలో ఉండేది కూడా కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఎక్కడో ఆగిపోయారు, అది వేరు. సో మీరు జర్నీలో ఉన్నారు. ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ సడన్గా ఒక ఫిల్మ్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన రావడం. వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేశాను సార్. అది ఏంటంటే 2020 కరోనా టైంలో పెట్టాను. యాక్చువల్లీ అంతకంటే ముందే నేను ట్రైన్డ్ యాక్టర్, నేను నేర్చుకునే వచ్చాను. మా గురువు గారు రాజశేఖర్ పాండే గారు, ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే నేను సినిమాలు బాగా చేయగలిగాను. దానికంటే ముందు స్టేజ్లో చేసిన స్టేజ్కి కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఆయన దగ్గర కొన్ని టిప్స్ టెక్నిక్స్ అన్ని నేర్చుకొని నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అయితే నన్ను చాలామంది అడిగారు అనమాట,
నువ్వు ఫిల్మ్ స్కూల్ పెట్టొచ్చు కదా, మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, నువ్వు ట్రైన్డ్ యాక్టర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కదా, బాగా చేస్తావు, నేర్పించవచ్చు కదా అంటే, నా ఇన్స్టిట్యూట్ అది ఏం లేదు కదండి, ఎందుకు లేనన్న. ఈ 2020 కరోనా టైంలో ఏమైందంటే మొత్తం షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. బంద్ అయిపోతే స్నేహ గారని తను ఒక సలహా ఇచ్చారు, మీరు ఆల్రెడీ యాక్టర్ కదండి, ఆన్లైన్లోనే యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, ఖాళీగా ఉండే బదులు అట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆ టైంలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఓన్లీ ఇండస్ట్రీనే నమ్ముకొని ఉన్నాను, షూటింగ్లు లేవు, ఫర్దర్గా ఏం చేయొచ్చు అని మొత్తం సెర్చ్ కొడతా ఉన్న టైంలో తను సలహా ఇచ్చారు. ఇంకా లక్కీగా ఏంటంటే మా అంజద్ బాబు గారు, కిషోర్ దాస్ గారు, వీళ్ళు కూడా మేము ఉంటాం వినోద్, మంచి యాక్టర్, ఫైన్ యాక్టర్, చేసుకో పెట్టు అని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చేసరికి సరే అని చెప్పి ధైర్యంగా రంగంలో దిగటం జరిగింది. అది ఫస్ట్ ఒక 6 స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది బ్యాచ్. ఇప్పుడు సుమారు ఒక 500-600 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు. మే 28కి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి సార్, యానివర్సరీ. సూపర్. సో ఆ జర్నీ ఎలా ఉంది అంటే, ఒక యాక్టింగ్ చేయడం వేరు, యాక్టింగ్ నేర్పించడం వేరు. అవును సార్. మనం ఈ రెండింటి మధ్య చిన్నది చాలా పెద్ద తేడా. ఎందుకంటే డిఫరెంట్ పిల్లలు ఉంటారు, వాళ్ళు నేర్చుకునే వాళ్ళ ఆస్పెక్ట్, వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలియదు మనకు. తెలుసుకొని ఆ వైపు వాళ్ళని చెప్పడం ఒకటి. అవును, వాళ్ళు కూడా చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత, మనం నమ్ముకొని వచ్చిన తర్వాత, ఇక్కడ నుంచి వెళ్తే నాకు ఒక కెరీర్ ఉంటుంది అని నమ్మకంతోనే వస్తారు వాళ్ళు. అవును సార్. సో అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది సార్? మా దగ్గర 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 66 సంవత్సరాల ముసలోళ్ళ దాకా ఉంటారు. నేర్చుకునేవాళ్ళు. వీళ్ళు ఒకటే క్లాస్లో కూర్చొని ఉంటారు. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయటం ఒక పెద్ద కత్తి మీద సాములాగే ఉంటుంది మాకు. చిన్నపిల్లలకేమో ఒక రకంగా చెప్పాలి, పెద్దవాళ్ళకు ఒక రకంగా చెప్పాలి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకో రకంగా చేయాలి. ఇట్లాంటివన్నీ సవాళ్ళు ఉంటాయి సార్. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు కిషోర్ దాస్ గారు అన్నయ్య వెనక ఉండటం, ఆయన మొదటి నుంచి మీతో, మొదటి నుంచి నాకు 18 సంవత్సరాల నుంచి మేము అలా ఒక్కసారి కలిసాం. ఇంకా అది మా లాస్ట్ దాకా అది ఉంటుంది అంతే. ఇంకా అంటే బెదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటాం కదా, అలాగా. ఆయన సపోర్ట్ మీకు మొదటి నుంచి? నాకు ఆయన సపోర్ట్ మొదటి నుంచి ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సపోర్ట్గానే ఉంటాను. అట్లా మా జర్నీ అలా సాగుతుంది. ఆయన కిషోర్ దాస్ గారు ప్రిన్సిపాల్ మీ స్కూల్కి, మన వినోద్ ఫిల్మ్ అకాడమీకి. కిషోర్ దాస్ గారు ప్రిన్సిపాల్, తర్వాత బబ్లు గారు హెచ్ఓడి, తర్వాత థియేటర్ ఆర్ట్స్కి ఉషశ్రీ మురళి గారు అని ఉన్నారు. రీసెంట్గా విజయ్ అని కూడా జాయిన్ అయ్యారు. ఇంతమంది నాకు ఉన్నారు బ్యాక్గ్రౌండ్, అంటే సపోర్ట్ క్లాసులు చెప్పడానికి. అంటే ప్రతి స్టూడెంట్కి మేము 5 క్లాసులు చెప్తాం సార్. అప్పుడు ఏమవుద్ది, 5 ఎక్స్పీరియన్స్ ప్రతి స్టూడెంట్కి వస్తుంది అని అంటే, స్టూడెంట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏ డైరెక్టర్ దగ్గర చేయాలన్నా కానీ ఈజీగా మౌల్డ్ అవ్వగలుగుతాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా మేము చెప్తా ఉండేసరికి అందరూ స్టూడెంట్స్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇప్పుడు చాలా సినిమాల్లో చేస్తున్నారు, చిన్నపిల్లలు చేస్తున్నారు. చూస్తుంటాను వాళ్ళందరూ ఫేస్బుక్లో పెడతా ఉంటారు, మేము వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్, మాకు ఇట్లా ఆపర్చునిటీ వచ్చింది. చాలా మంది ఫేస్బుక్లో పెడతా ఉంటారు. ఫీలింగ్ హ్యాపీ అప్పుడు. అంటే వాళ్ళు ఏ పర్పస్తో వచ్చారో ఆ పర్పస్ మన ద్వారా నెరవేరినందుకు హ్యాపీ కదా. డెఫినెట్లీ సార్, నెరవేరుతుంది. రీసెంట్గా కూడా కొన్ని అదే దీనికి సంబంధించి మాట్లాడదామా? అంటే మీరు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఫిల్మ్ స్కూల్స్ సంబంధించి చాలా ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నడిపించే ఉన్నాయి, నేషనల్ గవర్నమెంట్ నడిపించేది ఉన్నాయి, అకాడమీస్ ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఇక్కడ అక్కడ నుంచి ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరు చేయని ఒక ప్రయోగం, దాని ప్రయోగం అంటే కూడా ఒక డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు, బోల్డ్ స్టెప్. సక్సెస్ అవుదా కదా పక్కన పెడితే, ఈ స్టెప్ తీసుకుంటున్న ఫస్ట్ అకాడమీగా మీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఆ స్టెప్ ఏంటి, ఆ స్టెప్ తీసుకోవాలనుకోవడానికి రీజన్ ఏంటి, మీ ఫిల్మ్ స్కూల్ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇవ్వబోతున్న నట సంపద ఏంటి? సార్, ఇప్పుడు ఎలాగూ మంచి స్టఫే ఇస్తున్నాం సార్, సబ్జెక్ట్ వైజ్గా కానీ సపోర్ట్ వైజ్ కానీ బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మేము తీసుకుంటున్న స్టెప్ ఏంటంటే, ఒక 4 ప్రొడక్షన్ హౌసెస్తో టైఅప్ అయ్యాం సార్. వాళ్ళతో మాట్లాడుకున్నాం, అగ్రిమెంట్స్ అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఇంకా ఓటీటీ ప్రాజెక్టులు, వెబ్ సిరీస్లు, సినిమాలు ఇవన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఎలాగూ ఆర్టిస్టులు కావాలి కదా. నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను అనమాట, మీకు కావలసిన ఆర్టిస్టులందరినీ నేనే ఇస్తా, నేను ఇచ్చి వాళ్ళకి సపోర్ట్, మీకు మ్యూచువల్గా సపోర్ట్ ఉంటుంది, మా స్టూడెంట్స్ కూడా నేను వెనకుండి చేయిస్తాను. కాబట్టి కోర్సు టైంలోనే మన ఆర్టిస్టులు, కొంత కోర్సు అయిపోయిన తర్వాత మన ఆర్టిస్టులను తీసుకెళ్ళి వాళ్ళ సినిమాలో కానీ వెబ్ సిరీస్లో కానీ ఓటీటీ ఫిల్మ్లో కానీ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. సూపర్. ప్రతి స్టూడెంట్కి చిన్న క్యారెక్టరు, పెద్ద క్యారెక్టరు,
హీరోను. ఇది ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలోనే మీరు రివీల్ చేస్తున్నారు? ఎస్ సార్, నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కూడా. ఓకే. ఈ ఇంటర్వ్యూలోనే రివీల్ చేస్తున్నా. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి గ్యారంటీ ఆపర్చునిటీ. అది కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపే ఆఫర్ కూడా ఇచ్చి వాళ్ళతో చేయించి వాళ్ళని బయటికి పంపిస్తాం. అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఒక రకంగా బోల్డ్, ఇందాక నేను అన్నట్టుగా బోల్డ్ అవ్వచ్చు, డేరింగ్ డెసిషన్ అవ్వచ్చు. ఎస్ సార్. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా కదా. రిస్క్ కూడా. అంటే సమ్ టైమ్స్ ప్రొడక్షన్ హౌస్ దో మీరు టైఅప్ అయినప్పటికి కూడా ప్రొడక్షన్ అనేది అన్సర్టెన్. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే వెనకబడిపోతారు, ఫ్లాప్ అయితే వెనకబడిపోతారు. సో అప్పుడు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి దాన్ని కూడా మేనేజ్ చేయగలనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఎస్ సార్, కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళేం మరి కొత్త ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళు కాదు సార్. ఓకే. ఆల్రెడీ 6-7 సినిమాలు చేసిన వాళ్ళు, ఒక 100 సినిమాలు పైగా చేసిన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది దీంట్లో. ఓహో. సీనియర్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా మన దాంట్లో ఉంది. వాళ్ళకి ఏంటంటే నా మీద నమ్మకం. మన వినోద్ ట్రైనింగ్ ఇచ్చాడు అని అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒక రోల్ మనం చేయగలుగుతారు అనే దీంతోనే వాళ్ళు కూడా మనతో టైఅప్ అవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో కూడా టైఅప్ అవ్వాలనే ప్లానింగ్లో ఉన్నాం సార్. ఓకే. కాస్టింగ్ సర్వీసెస్ని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. అంటే బయట వాళ్ళకు కూడా ఎవరైనా కాస్టింగ్ సర్వీసెస్ కావాలి అని అంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రొఫైల్. మనకి హాలీవుడ్లో ఎక్కువగా మనకి చూస్తూ ఉన్నాం, కాస్టింగ్ డైరెక్టర్స్ అని డిఫరెంట్గా ఉంటారు. అదొక క్రాఫ్ట్, డిఫరెంట్ క్రాఫ్ట్. మన దగ్గర లేదు కానీ పెద్దగా. హాలీవుడ్లో కాస్టింగ్ డైరెక్టర్ అని వాళ్ళే క్యారెక్టర్స్ అని. ఎస్ సార్, కాస్టింగ్ డైరెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్ సార్. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కాస్టింగ్ డైరెక్టర్స్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చాలామంది ఏజెంట్స్, కోఆర్డినేటర్స్ కాస్టింగ్ డైరెక్టర్స్ అని చెప్పుకుంటున్నారు. కాస్టింగ్ డైరెక్టర్ మీనింగ్ అది కాదు. ఏ క్యారెక్టర్కి ఎవరు సూటబుల్ అవుతారు ఏంటి, అతనికి కూడా యాక్టింగ్ తెలిసి ఉండాలి, అతనికి యాక్టింగ్ తెలిసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు ఒక మనిషిని చూడగానే ఇతను ఏ క్యారెక్టర్కి పనికి వస్తాడు ఏంటి అనేది రెఫర్ చేయగలుగుతారు. స్టోరీని బట్టి వాళ్ళు మనకి ఇది స్టోరీ, ఈ ఆర్టిస్టులు మనకు కావాలి, ఏజ్ గ్రూప్లో ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఇది వాళ్ళ క్యారెక్టర్ అని అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మనమే ఆర్టిస్టులని సెలెక్ట్ చేసి మనం వాళ్ళకి ఇస్తాం. దానికి కొంత ఛార్జ్ ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచే ఛార్జ్ తీసుకుంటాం. అట్లా ఇప్పుడు మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది. బయట నుంచి వచ్చి కూడా మన దగ్గర ఆడిషన్ ఇచ్చి కూడా సెలెక్ట్ అయ్యి మంచిగా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. యాక్సెస్ లేని వాళ్ళకి ఇది ఒక ప్లస్ అవుతుంది. ఎస్ సార్. వాళ్ళకి కూడా ఏంటంటే ఎవరైనా కొంచెం ఆ స్కిల్ తక్కువ ఉంది అనుకుంటే, మనిషి బాగున్నాడు, క్యారెక్టర్కి సూట్ అవుతాడు, స్కిల్ కనుక మనం అందిస్తే వాడు సెట్ అవుతాడు అనుకుంటే మన దగ్గరే ట్రైనింగ్ కూడా ఉంది కాబట్టి మనమే ట్రైనింగ్ ఇచ్చి కూడా వాళ్ళని క్యారెక్టర్లో పెట్టించవచ్చు. అది ఇంతవరకు ఎవరు చేయట్లేదు మన తెలుగులో అయితే. ముంబైలో ఉన్నట్టుంది కానీ తెలుగులో లేదు, సౌత్లో లేదు. ఎస్, మనది ఫస్ట్ ఫిల్మ్ అకాడమీ. సో అంటే ఇప్పుడు ఫిల్మ్ అకాడమీ చూసుకుంటూ అటు యాక్టింగ్ వదలకుండా నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ రెండు క్లమ్జీ అయిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడప్పుడు అయినాయి సార్. అప్పుడప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే నేను మాత్రమే ఉండేవాడిని ట్రైనింగ్ ఇవ్వడానికి. ట్రైనింగ్ ఇవ్వడానికి నేనే ఉన్న టైంలో ఏమైందంటే నాకు ఏదైనా షూటింగ్లు వస్తే వదులుకున్నాను. నేను షూటింగ్లు కూడా వదులుకొని మరీ నేను క్లాసులు చెప్పాను అనమాట. ఎందుకంటే ఒకసారి మనం కమిట్ అయితే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కదా అని చెప్పేసి నేను వదులుకొని మరీ నేను ట్రైనింగ్. ఆ తర్వాత ఏమైందంటే ఇది కాదు, నేను అట్లా వదులుకోవటం కరెక్ట్ కాదు, నేను క్లాసులు చెప్పడానికి ఎవరినైనా నమ్మకమైన ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు ఎవరైనా దొరికితే బెటర్ అనుకున్న టైంలో బబ్లు గారు రావటం. బబ్లు గారు అంటే మీరు చిత్రం, ఆర్య, ఖుషి, చాలా సినిమాలు, చిరుత, వీటన్నిటిలో రోల్స్ చేశారు కదా. ఆయన నాకు దొరకటం చాలా ప్లస్ పాయింట్ అయింది నాకు. కిషోర్ దాస్ అన్నయ్య ఎలాగూ ఉండనే ఉన్నారు. ఓకే. ఇంకా ఉషశ్రీ మేడం గారని ఆవిడ కూడా థియేటర్ ఆర్టిస్ట్ చేశారు, ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశారు. ఇప్పుడు బబ్లు గారు అంటే ఆయన ఆ సినిమాలు వదులుకున్నట్టు పూర్తిగా ఇండస్ట్రీని? లేదండి, ఆయన వాళ్ళ నాన్నగారు ఇదవ్వటంతో కొంచెం ఆపారు. డీజేయింగ్ అవి చేస్తున్నారు, ప్రొఫెషనల్ డీజే, తను మంచి సర్టిఫైడ్ డీజే. ఇవి చేస్తూనే ఇటు ఆర్టిస్ట్గా కూడా కొన్ని చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. అంటే అట్లా కూడా ఆయన కూడా మళ్ళీ యాక్టర్గా బిజీ అవుతే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా. ఉన్నారు అందుకే అదే బ్యాకింగ్ ఉన్నారు. అయ్యో. సో మీరు ఆర్టిస్ట్గా మాట్లాడితే మళ్ళీ ఒకసారి ఇటు మీరు వెళ్ళి క్యారెక్టర్ ఆఫర్ చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ చేసిన సందర్భాలు అవి జరిగినాయి సార్ అక్కడక్కడ. అది మనకి మన ముప్పలనేని శివ గారి డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది. ఆ డైరెక్షన్లో వచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే మన ఏం సినిమా, హ్యాపీ డేస్ సినిమాలో
ఒక అమ్మాయి చేశారు, నెగిటివ్ క్యారెక్టర్ చేసింది ఒక ఆవిడ. నెగిటివ్ క్యారెక్టర్కి పెయిర్ అని చెప్పేసి నాకు పిలిచారు. హ్యాపీ డేస్లోనా? హ్యాపీ డేస్లో హ్యాపీ డేస్ చేసిన అమ్మాయి, ఓకే, హ్యాపీ డేస్లో చేసిన అమ్మాయి ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తాం. ఇందుట్లో హీరోయిన్నే. ఓకే, దాంట్లో ఆమెకి పేరుగా ఒక హీరో లాంటి క్యారెక్టరే అని చెప్పేసి అన్నారు. వెళ్ళాం బాపట్ల షూటింగ్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కలెక్టర్గా చేయాల్సిన క్యారెక్టరు మిస్ అయిపోయాడు. నన్ను చూడగానే కోటు గిట్టేసుకొని రమ్మన్నారనమాట ఆ రోజు ఫంక్షన్గా. నన్ను కిందకి మీదకి చూశాడు డైరెక్టర్ గారు. కో డైరెక్టర్ గారు మనవాడిని పెట్టి చేపించేద్దాం, మరి ఆగిపోతుంది కదా లేకపోతే షూటింగు అని చెప్పేసి అన్నారు. కో డైరెక్టర్ గారు ఏమో పాపం పిలిపించింది నన్ను. కో డైరెక్టర్ గారే, వినోద్ గారు మొత్తానికి ఇదేదో మీరు క్యారెక్టర్ మారుస్తున్నారు, మీరు జంప్ అన్నాడు. నేను అక్కడి నుంచి జంప్ కలెక్టర్ రోలు ఆ ఒక్క సీనే. ఓకే, అది కూడా చేయలేక మీరు ఇంకా మీరు వెళ్ళిపోండి, మీరు ఎదురుగా కనపడితే ఆయనకి కలెక్టర్ మిమ్మల్ని పెడదామన్న ఆలోచన వస్తుంది, మీరు కనపడబాకండి కొద్దిసేపు అని అంటే నేను అట్లా వెళ్ళిపోయా. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి లేదు వినోద్ గారు ఇక మీరే చేయాలంటున్నారు, లేకపోతే ఆ క్యారెక్టర్ మళ్ళీ తేడా పడేటట్టుంది, షూటింగ్ ఆగిపోయింది, చెయ్యండి అని చెప్పంటే ఇంకా చేసా ఆ క్యారెక్టర్. ఆ సినిమా స్టార్ట్ అయ్యేదే నాతోనమాట. ఓపెనింగ్ చాలా సినిమాలు ఉన్నాయి అట్లా, మీ ఓపెన్ అవ్వడమా లేదో కీలకమైన సన్నివేశాలు ఉండడమా, ఇట్లా ఉన్నాయి చాలా. అవును, టక్ జగదీష్లో కూడా అలాగే సీను హీట్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. ఫస్ట్ మర్డర్ నేనే. సో అట్లా ఇట్లా పోతారు. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు అంటే మనం చాలా మంది చెప్తా ఉంటారు, వెటరన్స్ చాలా మంది ఉంటారు, నువ్వు ఆర్టిస్టువా, ఏం చేసినావు, ఇట్లా కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం, ఇన్సల్ట్ చేయటము, సార్ అట్లాంటి ఫోటోస్ పడేయటము, డస్ట్బిన్ వేయటము కళ్ళ ముందే, అలాంటివి ఏమన్నా? సార్ అలాంటి ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది సార్, నాకు భలే బాధేసింది. నేను ఇది నా సెల్ఫీ సినిమా చేసిన తర్వాత ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన ఆయన ఏమన్నాడంటే, మన వాళ్ళది ఒక సినిమా స్టార్ట్ అవుతుందండి, దానికి హీరో కావాలన్నారు, మీరైతే బాగా సెట్ అవుతారు, మీ ఫోటోలు కూడా చూపిస్తే బాగున్నాడు, రమ్మనండి అని అన్నారు. వెళ్దాం రండి అని చెప్పేసి అంటే తీసుకెళ్ళాడండి ఆఫీస్కి వెళ్తే ఆయన ఓకే బాగున్నాడే అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడాడు. మాటల మధ్యలో మీదే ఊరు అని అడిగాడు. నేను పలానా ఊరు అన్నాను. నాగభైరవారిపాలెం అండి, చిలకలూరుపేట పక్కన. మీ ఊళ్ళో అందరూ వాళ్లే కదా అన్నాడు. వాళ్లేనండి అన్నా. సరే, అదే మీరు హీరోయిన్ పక్కన హైట్ అవుతారులేండి కొంచెం. హీరోయిన్ పక్కన మీరు హైట్ అయిపోతారు. హీరోయిన్ పక్కన హైట్గా ఉండాలి కదా, హీరోయిన్ కంటే మీరు చాలా హైట్ అవుతారు, హీరోయిన్ మనకు కొంచెం హైట్ తక్కువ ఉంది, చూద్దాంలేండి నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తాలే అని చెప్పి పంపించాడండి. ఎంత బాధేసిందంటే నాకు అది, ఊరిమ్మ ఇలా కూడా ఉన్నారా నాయన ఇప్పుడు కూడా జనాలు అని చెప్పేసి భలే బాధ అనిపించింది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది లేదు కదా ఇండస్ట్రీకి నిజానికి? అది ఇబ్బంది కాదు సార్, ప్లస్ అవ్వదు, మైనస్ అవుతుంది. ఓకే, నేను చూశాను చాలా. నాకు కిషోర్ దాస్ గారు ఉన్నారు కదా, కిషోర్ దాస్ గారే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు సగం మంది మీ వాళ్ళే ఉన్నారు, పెట్టు అని చెప్పి తోక తగిలించారు. ఓకే, తోక తగిలిస్తే ఏమైంది, నేను ఎక్కడన్నా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇవ్వటం, బాగా చేసావు భయ్యా, వెరీ గుడ్ అని చెప్పేసి ఫొటోస్ తీసుకోవటం, ఆ ఫొటోస్ వెనక పేరు చూడటం, తోక చూసి ఓకే చెప్తాంలే అని అంటాం. నేను అటు బయటికి పోగానే బొట్టులో పడేయటం. ఎందుకు అంటే ఆ కమ్యూనిటీ మీద ఎందుకు అంత వ్యతిరేకత సృష్టించారో ఏందో నాకైతే తెలియదు. అంటే ఉండటానికైతే ఉన్నారు పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు అందరూ అదే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళల్లో ఎక్కడో వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇది ఉంటుంది. దాంతో కావాలని మనల్ని చిన్న వాళ్ళని తొక్కటం అది బాగా అనిపించలే. అందుకని తోకను మడిచి జేబులో పెట్టి ఇంకా మన పనిలో మనం ఉన్నాం. సో ఇప్పుడేం చేస్తున్నారు ప్రాజెక్టులు? సార్ ఇప్పుడు శాసనమా చట్టం అని ఒక మూవీ ఆల్రెడీ జరుగుతూ ఉంది సార్. దాంట్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. దాంట్లో హీరోయిన్కి అన్నయ్య క్యారెక్టర్ చేస్తున్నాను, మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది లీడ్ అనుకోవచ్చు. దాంట్లో మా ఫాదర్ క్యారెక్టర్ సుమన్ సార్ చేస్తున్నారు, హీరో సుమన్ గారి కొడుకుగా నేను చేస్తున్నాను. అది ఒక మంచి సినిమా.
తర్వాత కొత్త చరణ్ గారని డైరెక్టరు, ఆయన హీరో. దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. జరుగుతున్నాయి సార్, అడపా ఉన్నాయి కొన్ని మూవీస్ అయితే. ఇప్పుడు ఒక తల్లాడ సాయి కృష్ణ గారని డైరెక్టర్, తను ఒక 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ హీరోగా, దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే మన భీమవరం టాకీస్ వాళ్ళు కూడా కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు. రామ సత్యనారాయణ గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఆయన సినిమాలో కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇట్లా లీడ్ క్యారెక్టర్సే వస్తున్నాయండి. అంటే హీరో అనే కాదు, అదే మెయిన్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ దొరికితే చేస్తున్నాను. అంటే చిన్న క్యారెక్టర్లు ఇప్పుడు చేయట్లేదా? అలానేం లేదు, పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు దొరికినా చేస్తాం. అంటే ఆచార్య సినిమాలో మీరు వన్ ఆఫ్ ద నక్సలైట్స్గా ఉన్నారు. చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్ యాక్చువల్లీ. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే మెగాస్టార్ నీ దగ్గరగా చూస్తేనే చాలు అనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అవును సార్. అట్లాంటిది ఆయనతో కాంబినేషన్ సీన్స్, ఆయన మీ సినిమాలో మీ పెళ్లికి రావడం, అవును, అక్కడ ఒక రెజినాతో సాంగ్ ఒకటి. సో ఆ ఎక్స్పీరియన్స్ మెగాస్టార్తో కానీ, అటు ఈయన కొరటాల గారి డైరెక్షన్. అవును దీనికి సార్, కొరటాల శివ గారి డైరెక్షన్లో భరత్ అని నేను సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను సార్, ఆటో డ్రైవర్ క్యారెక్టర్. ఆ సీన్ చేస్తున్నప్పుడు సార్ మానిటర్ చూసి సింగిల్ టేక్లోనే ఓకే అయిపోయింది నేను చేసింది. అరే చాలా బాగా చేశాడే అని చెప్పి ఆయన అంటాం నేను విన్నాను. ఓకే. ఇంకా షూట్ అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి సార్ ఒక ఫోటో సార్ అన్న, ఫోటో దిగుతుంటే చాలా బాగా చేశారే, ముందే వస్తే నేను పెద్ద క్యారెక్టర్ ఇచ్చేవాడిని కదా అన్నారు. అయ్యో సార్, నెక్స్ట్ వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లకి చెప్పారన్నమాట, వినోద్ని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంచి క్యారెక్టర్ ఇద్దాం అని చెప్పి ఆయన గుర్తుపెట్టుకొని, నాది చంద్రోదయం, ఇది నా సెల్ఫీ, హీరోగా చేసిన సినిమాలు పేపర్లో పడితే అవి తీసుకొచ్చి సార్కి చూపించారంట. చూపిస్తే అరే వినోదేనా, వెరీ గుడ్ గుర్తుపెట్టుకొని పిలవండి మన సినిమా, నెక్స్ట్ సినిమా. అది ఆచార్య సినిమా స్టార్ట్ అయినప్పుడు శ్రీనివాస్ గారని అసోసియేట్ డైరెక్టర్, ఆయన నాకు ఫోన్ చేసి, వినోద్ గారు మంచి క్యారెక్టర్ పడిందండి మీకు, చిరంజీవి గారి కాంబినేషన్లో, ఆయనతో పాటే ఉంటారు, మీ పెళ్ళికి చిరంజీవి గారు రావటం అనేసరికి నా సంతోషానికి అవధులు లేవన్నమాట. అప్పుడు నేను సంఘర్షణ అని ఈటీవీ వాళ్ళది ఒక స్పెషల్ మూవీలో సెకండ్ హీరోగా చేశాను సార్. చేస్తూ ఉన్నాను, ఆ టైంలో ఫోన్ వచ్చిందన్నమాట. అబ్బా భలే అనిపించింది. అది అటు ఇటు పోస్ట్పోన్ అవుతూ కరెక్ట్గా 2020 జనవరి 2న స్టార్ట్ అయింది సార్ ఆ సినిమా. ఆచార్య కరెక్ట్గా ఫస్ట్ సీనే నా మీద ఆచార్య. అంటే చిరంజీవి గారితో పాటు నేను కూడా కాంబినేషన్ అనమాట. ఆహా, అది అసలు చెప్పలేని సంతోషం అనమాట. అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమానే వెంకటేష్ గారితో చేశాను, కానీ 15 ఏళ్ళు అయింది అప్పటికి ఇండస్ట్రీకి వచ్చి. 15 ఏళ్ల తర్వాత మెగాస్టార్ గారితో చేస్తున్నానంటే ఆ ఫీలింగ్ నేను క్లౌడ్ 9 తేలిపోయాను అనమాట. ఫస్ట్ ఇక ఆయన సీన్ పేపర్ ఇచ్చారు, ప్రిపేర్ అవ్వమన్నారు, నేను ప్రిపేర్ అయ్యాను. అంతా ఆయన కాంబినేషన్లో ఆయన నా మీద చెయ్యటం ఇట్లా, అసలు అది అసలు వేరే లెవెల్. ఫస్ట్లో అయితే మాట రాలే నాకు ఆయన చూడగానే. రాకపోతే అప్పుడు ఆయన నన్ను దగ్గరికి తీసుకొని, తమ్ముడు ఏం పర్వాలేదు, నువ్వైనా నేనైనా ఆర్టిస్ట్లే, నేను మెగాస్టార్ అన్నది మర్చిపో, ఇప్పుడు నేను మీ అన్న అనుకో, ఫ్రీగా చేసేయి అని చెప్పి ఆయన నాకు చెప్పేసరికి అనుకొని చేశాను. చిరంజీవి గారు కదా. ఆ తర్వాత బోనస్ ఏంటంటే రామ్ చరణ్ గారు కూడా ఆ సినిమాలో, ఆయన కాంబినేషన్లో కూడా సీన్స్ ఉన్నాయి. అలా అద్భుతం. అంటే 1 shot 2 birds అంటాం కదా. ఓకే సార్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్. ఎస్ సార్, ఒకే సినిమాతో కవర్ చేసేసారు. ఒకే సినిమాతో కవర్ చేయటం భలే హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడు మీరు యాక్టర్, ఫిల్మ్ స్కూల్, ఫర్దర్గా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి సార్? డైరెక్టర్గా చేయాలంటే చాలా బ్రెయిన్ ఉండాలి సార్, చాలా బ్రెయిన్ ఉండాలి, చాలా రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవాళ రేపు బాగా రాయగలిగిన వాళ్ళే, బాగా ఆలోచించగలిగిన వాళ్ళు బాగా డైరెక్ట్ చేస్తారనేది నా ఉద్దేశం. ఇదివరకటి రోజుల్లో లాగా లేదు ఇప్పుడు. ఎవరో రాస్తే ఎవరో డైరెక్షన్ చేయటం కాకుండా బాగా రాసుకోగలిగిన వాళ్ళు మంచి డైరెక్టర్లు, మీలాంటి వాళ్ళు మంచి డైరెక్టర్లు అవుతారు. మేము హాయిగా ఉంది మా ప్రాణానికి. యాక్టర్ అనుకోండి, ప్రశాంతంగా ఆ డేట్ ఉన్న రోజు వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చేసామంటే అంతకుమించి. సినిమా అంటే, డైరెక్షన్ అంటే మొత్తానికి ఆయనే కదా, భారం అంతా మోసేది ఆయనే, కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఎవరు ఏం తప్పు చేసినా ఆయన క్షమించి ఓర్పుగా నేర్పుగా చేయించుకోవాలి నవ్వుతూ. మాకంత టాలెంట్ లేదు.
ప్రొడక్షన్ అంటే షార్ట్ ఫిల్మ్లు ప్రొడక్ట్స్ చేశాను సార్. ఆల్రెడీ మన ప్రొడక్షన్లో షార్ట్ ఫిల్మ్లు చేశాను, వెబ్ సిరీస్ చేశాను. ఓకే. ఫ్యూచర్లో టైం బాగుంటే ఒక స్మాల్ మూవీ ప్లానింగ్లో కూడా ఉన్నాం. ఓకే. మన ప్రొడక్షన్ తరపున చేస్తే భవిష్యత్తులో చేయొచ్చు అది కూడా. ఓహో. వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రొడక్షన్లో కూడా వెళ్ళి ప్రొడక్షన్లో కూడా వెళ్ళి అదే. అది కూడా ఒక సో మీకు డ్రీమ్ రోల్స్ ఏమంటారు సార్? డ్రీమ్ రోల్స్లో ఇప్పుడు మన దాస్ న్యూస్ ప్రోగ్రాంలో రకరకాల క్యారెక్టర్లు చేశాను నేను. శివపుత్రుల్లో టీవీ5 దాస్ న్యూస్ ఎక్కడో అనుకుంటారు. టీవీ5లో దాస్ న్యూస్ అనే ప్రోగ్రాంలో మీరు నాతో ఎన్నో రకాల క్యారెక్టర్లు చేయించారు. నేను ఇప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుంటాను, స్టూడెంట్స్ కూడా చెప్తా ఉంటా. ట్రాన్స్ఫర్మేషన్ ఎంత క్విక్గా అవ్వగలిగితే అంత మీకు ప్లస్ ఉంటుంది. నేను చిరంజీవి గారి లాగా, బాలకృష్ణ గారి లాగా, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, శివపుత్రుడు విక్రమ్, తనికెళ్ళ భరణి గారి లాగా, నెక్స్ట్ వచ్చేసి శోభన్ బాబు గారు, అసలు సల్మాన్ ఖాన్ గారి లాగా ఎవరైనా చేశారా సార్? సల్మాన్ ఖాన్ లాగా అదే అంటున్నాను నేను. వర్స్టాలిటీ ఉంది మీ దగ్గర. సీజన్ క్యారెక్టర్స్ నేను చేయగలిగాను, చేయించారు నాతోటి అని అంటే మనం వెళ్ళడానికి రెడీగా ఉండాలి. డైరెక్టర్స్ యాక్టర్ లాగా మనం ఉంటే, ఇప్పుడు కూడా నేను ఏం ఫీల్ అవుతానంటే సార్, ఇప్పుడు 70 క్యారెక్టర్లు చేసినా సరే నేను హైలైట్ అవ్వకుండా నా క్యారెక్టర్ హైలైట్ అయ్యేటట్టుగా చేస్తుంటానే కాబట్టే నేను ఇంకా చాలా మందికి తెలియదు. సో అట్లా క్యారెక్టర్ కనపడాలి, క్యారెక్టర్ సినిమాకి యూజ్ అవ్వాలి. నేనే కనపడాలి అనుకుంటే నేనే స్టార్ హీరోని కాదు కదా. స్టార్ అవ్వాలి, అవుతారు మీరు ఖచ్చితంగా. టైం పట్టొచ్చు, కొంతమందికి అట్లా ఇట్లా ఉండొచ్చు సార్. మంచి స్టార్ అవుతారు, మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం సార్. స్టార్ యాక్టర్ అవ్వండి, ఏముంది. ఎస్, స్టార్ యాక్టర్, స్టార్ హీరో కాకపోయినా స్టార్ యాక్టర్ దట్స్ ఇట్. చేయాలి సార్. అవ్వాలి, మీరు మంచి యాక్టర్ అవ్వాలి. మీరు అన్నట్టుగా మంచి మీ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ అయ్యి అద్భుతమైన సినిమాలు తీయాలి. మీలాగా స్ట్రగుల్ అయిన వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ ఇస్తూ. డెఫినెట్గా సార్. నేను నా ఉద్దేశం కూడా అదే సార్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఏమీ తెలియక నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇంకెలాగో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటం ప్లస్ మీలాంటి వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు చాలామంది సపోర్ట్ నాకు దొరకటం వల్ల, అంటే మంచి యాక్టర్గా సిన్సియర్గా ఉన్నాడు వీడు అని చెప్పేసి మనకు పిలిచే అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా కాంపిటీషన్ ఉంది, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కాంపిటీషన్ కూడా చాలా ఉంది. ఆడిషన్ పెట్టే తీసుకుంటున్నారు. మరి ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలంటే నామమాత్రంగా చేసి ఏదో వాళ్ళకు వచ్చిన రీల్స్లో చేసిన యాక్టింగ్ ఏదో చేసేసి పెడతాను అంటే ముందే చెప్తారు కదా, రీల్స్ నాట్ అలౌడ్ అంటారు. పాపం రీల్స్లో చేసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఇంకా ఏముంది సెలబ్రిటీ అయిపోయాం, అద్భుతమైన యాక్టర్లు అనుకుంటాం. యాక్టింగ్లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సార్. నిరంతరం నిత్య విద్యార్థిలాగే ఉండాలి. మేము అలా ఉంటూనే నేర్పిస్తూ వాళ్ళకు మెంటర్ లాగా మేము ఉంటాం సార్. మా ఫిల్మ్ అకాడమీ ఏంటంటే మెంటర్ లాగా ఉండి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఒక స్థాయికి వెళ్ళేదాకా మేము చేయబట్టి నడిపిస్తున్నాం, పుష్ చేస్తున్నాం. అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు రేపు పొద్దున మేము పలానా సినిమాలో ఇది చేస్తున్నామండి అని చెప్పంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది అంటే. జస్విత అని ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలో నాని చిన్నప్పుడు చెల్లెలు క్యారెక్టర్ చేస్తుంది సార్, మన స్టూడెంట్. సార్ నేను ఇలా సెలెక్ట్ అయ్యాను సార్ అని చిన్న పాప ఫోన్ చేసి చెబితే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అలా చాలా మంది ఉన్నారు, చాలా సినిమాలు చేసిన వాళ్ళు. ప్రదీప్ గారు అని ఉన్నారు ఒక ఆయన, ఆయన 45 సినిమాలు చేశాడు మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని. అట్లా బోలెడంత మంది ఉన్నారు. సిద్ధు అని ఉన్నాడు, కౌశిక్ అని ఉన్నాడు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చేస్తున్నారు, హీరోయిన్లుగా కూడా చేస్తున్నారు. దాని పర్సనల్ ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాను సార్. కొంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళకి పర్సనల్గా ట్రైనింగ్ అక్కడికి వెళ్ళి చేస్తారా అంటే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి అయితే చేయలేదు ఇప్పటి వరకు. మన దగ్గరికే వచ్చి నేర్చుకుంటుంటారు. అంటే గ్రూప్లో కాకుండా సపరేట్గా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర నేర్చుకున్నారు అన్న విషయం కూడా తెలియకుండా నేర్పిస్తుంటాను నేను. ఆ పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ ఇన్ లాకి నేను నేర్పించాను. అతనికి 2-3 మూవీస్ ఓకే అయినాయి ఇప్పుడు హీరోగా. అతను ఒకటే మాట అన్నాడు సార్, ఎవరెవరో మేము హాలీవుడ్కి వెళ్ళి నేర్చుకొని వచ్చాం, బాలీవుడ్కి వెళ్ళి నేర్చుకొని వచ్చాం, లక్షలు ఖర్చు పెట్టామంటారు సార్. ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు వినోద్ గారు మీరు. ది బెస్ట్ ట్రైనింగ్ అనేది నేను చెప్పగలుగుతానండి. వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఇప్పుడు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు మాకు. సూపర్. అట్లా ఎనీవే వినోద్జీ, మీ జర్నీ కొంత దగ్గరగా చూశాను నేను కూడా. చాలా దూరం వెళ్తున్నారు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి.
ప్రొడక్షన్ హౌస్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. మీరు అనుకున్న ఇప్పుడు ఏదైతే ఈ డేరింగ్ స్టెప్ ఉందో ఎస్ సార్. అది సూపర్ సక్సెస్ అవ్వాలి. మొత్తం సౌత్లో అది స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్గా మీ పేరు హిస్టరీలో ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఆర్టిస్ట్గా ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ విష్ సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది యాక్టర్ అండ్ ఫిల్మ్ స్కూల్ డైరెక్టర్, ఫిల్మ్ స్కూల్ రన్నర్ వినోద్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.